మీకు ఇంట్లో పిల్లలుంటే పాకెట్ మనీ బదులు సాలరీ ఇస్తే ఇంటి పనులవ్వచ్చు, స్కూల్‌కెళ్ళడం అవ్వచ్చు, ఏ పనైనా చాలా ఇష్టంగా జేస్తారు. ఇప్పుడు రోజు మీ పిల్లాడు స్కూల్‌కెళ్తున్నాడు. రూ. 5 ఇవ్వండి. హోంవర్క్ జేస్తున్నాడు. ఇంకో రూ. 5 ఇవ్వండి. ఇంట్లో పనులకు హెల్ప్ జేస్తున్నాడు. 5, 10 ఇవ్వండి. తర్వాత ఇంట్లో చేసే పనులవ్వచ్చు, బయట మీరు రెగ్యులర్‌గా చేసే పనులలో ఏదైనా క్రియేటివ్‌గా ఐడియా ఇచ్చి సజెషన్ ఇచ్చాడు. అది చాలా బావుంది. అప్పుడు బోనసెస్ ఇవ్వండి. లేదా ఎక్స్‌ట్రా వర్క్ చేశాడు. బోనసెస్ ఇవ్వండి. సో, ఇప్పుడు ఇలా మీరు మొత్తం అన్నీ ట్రాక్ జేసి ఒక మంత్ ఎండ్‌కి ఎన్ని పనులు చేశాడో అన్నీ యాడ్ చేసి పాకెట్ మనీ బదులు సాలరీ రూపంలో ఇవ్వండి. సో, అప్పుడు ఆ పిల్లాడికి ఏం క్లారిటీ ఉంటుంది. ఓకే. నేను ఇవన్నీ పనులు చేశాను. నేను ఇంత కష్టపడితే నాకు ఈ డబ్బులొచ్చాయని జెప్పి డబ్బుల మీద రెస్పెక్ట్, డబ్బుల మీద డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇందులో 2 విషయాలు జరగొచ్చు. ఒకటేంటి, అబ్బా! నేను ఇన్నిన్ని పనులు చేస్తూ ఇలా చేస్తూ ఉంటేనే నాకు డబ్బులొస్తున్నాయి లేకపోతే రావట్లేదు. కానీ నేను మధ్యలో ఏవో కొన్ని క్రియేటివ్ ఐడియాలు ఇచ్చాను. కొన్ని బోనస్‌లలాగా నాకు పెద్ద మొత్తంలో డబ్బులొచ్చింది అన్నప్పుడు ఈ సాలరీ స్ట్రక్చర్ ఇలా సాలరీ రూపంలో బోర్ కొడుతోంది. అదే రిపిటేటివ్ జాబ్ బోర్ కొడుతుంది అంటే ఏం చేస్తాడు? ఫ్యూచర్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఇష్టపడతాడు. లేదు, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్‌సెట్ లేదు అనుకుంటే వాళ్ళు సాలరీతో స్టిక్ ఆన్ అవుతూ ఉంటారు. సో, తర్వాత ఫ్యూచర్‌గా స్లోగా ఫినాన్సెస్ అవ్వచ్చు, సేవింగ్స్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు అవన్నిటికి మీరు పుష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళకి డబ్బు విలువ గూడా తెలుస్తుంది.